నమస్కారం అండి. వెల్కమ్ టు తెలుగు రుచి. శ్రావణ మాసం వచ్చేసిందండి. శ్రావణ మాసం అంటేనే బోల్డన్ని పండుగలు, బోల్డన్ని పిండి వంటలు, బోల్డంతా సందడి. మరి ఇవాళ శ్రావణ మంగళవారం. ఇవాళ మీ తెలుగు రుచి ఎంతో అందంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేసింది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. మరి గుమగుమలో రాజుగారు ఏం చెబుతున్నారో చూద్దామా? నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఇవాళ శ్రావణ మంగళవారం. శ్రావణ మాసం అంటేనే చాలా పూజలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో వంటలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాం. చాలా అంటే వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటారు కదండి. సో మంగళవారాలు, శుక్రవారాలు, సో పిండి వంటలది ముఖ్య పాత్ర ఉంటుంది ఇంట్లో. సో స్వీట్లు కానీ హాట్లు ఇవన్నీ చేసి పెట్టుకుంటూ ఉంటారు కదా. అవును, ప్రసాదాలు పెట్టడానికి నైవేద్యం. సో మరి మీరు ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు? గుమ్మడితో మొదలు పెడుతున్నాను నేను. సో గుమ్మడి బజ్జీల పులుసు అండి. గుమ్మడి బజ్జీల పులుసు అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి బజ్జీల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, వాము చిటికెడు, బెల్లం కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు. గుమ్మడి బజ్జీల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా మనం గుమ్మడి బజ్జీలు రెడీ చేసుకుందాం. సో ఆయిల్ వేడి పెట్టుకుందాం అండి. సో నూనె వేడి పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో గుమ్మడి తురుము అండి. ఓకే. దీనిలో శనగపిండి, కొద్దిగా వాము, కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, సో కొంచెం మెత్తగా కలిపేసుకోవాలి. సో బజ్జీలో రావాలి కదా మనకి. సో తురుములో కూడా, గుమ్మడి తురుములో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. అందుకోసం మనం ముందు ఒకసారి అలా కలిపేసుకొని కాసేపు ఆగితే దాంట్లో ఉన్న వాటర్ కొంచెం బయటకు వస్తుందండి. సో ఆ తర్వాత చూసుకొని మనకి ఎంత అవసరం అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు కారం వేయడం వల్ల దాని లోపల ఉన్న తురుము లోపల ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే. సో ఇది కలిపేసి కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. సో ఈలో మనకు ఆయిల్ వేడి అయితే మనం బజ్జీలు వేసేసుకోవచ్చు. ఓకే రాజుగారు. ఓకే అండి, ఈలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఈ మధ్య కాలంలో కొన్ని అగరబత్తీలు అలా వెలిగించగానే ఆరిపోతూ ఉంటాయి. దీనివల్ల చాలామంది మన ఇళ్లలో ఎలా ఫీల్ అవుతారంటే, కొబ్బరికాయ కొట్టినప్పుడు సగానికి కరెక్ట్గా కట్ అయినట్లయితే శుభం చేకూరుతుందని, అగరబత్తి వెలిగించినప్పుడు ఫుల్గా వెలిగితేనే మంచిదని, మధ్యలో ఆరిపోతే ఏదైనా అశుభమని ఇలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏం ఫీల్ అవ్వక్కర్లేదండి. అగరబత్తి కనుక ఆరిపోతూ ఉన్నట్లయితే అగరబత్తి వెలిగించే ముందే కొద్దిగా నీళ్ళలో తడిపి ఆ తర్వాత వెలిగించుకున్నట్లయితే ఫుల్గా అయిపోయే వరకు అగరబత్తి బాగా వెలుగుతుంది. ఓకే రాజుగారు, ఆయిల్ వేడికిపోయిందా? ఓకేనండి. సో ఇలా చిన్నగా మనం ఈవినింగ్ స్నాక్గా కూడా ఇలా చేసుకొని తినచ్చు కదా. చేసుకోవచ్చండి, అంటే గుమ్మడితో. సో ఏదైనా సాస్ కానీ ఏదైనా పెట్టుకొని చట్నీతో కూడా తీసేసుకోవచ్చు. అంటే ఫ్రెష్గా మనం ఏదైనా రోటి పచ్చడి, టమాటో లాంటిది పచ్చడి చేసేసుకుంటే ఓకే సూపర్గా ఉంటుంది. ఓకే. సో ఇలా మనకు కావాల్సింది మనం వేసేసుకోవాలి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి మనం ఇది అటువైపు మార్చేసుకొని గ్రేవీ రెడీ చేసుకున్నామండి. ఓకే రాజుగారు. పులుసు మనకి సో కొంచెం మగ్గడానికి టైం తీసుకుంటుంది కదా. సో ఇవి కూడా కొంచెం మనం ఇలా ముద్దలా వచ్చాయి కాబట్టి కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నూనె, బజ్జీలు తీసేసుకున్నామండి. సో మీరు అవి తీసేస్తూ ఉండండి, ఇక్కడ నేను పులుసు మొదలు పెట్టేసేస్తాను. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం కదా. సో ముందుగా ఎండుమిరపకాయలు, సో దీంట్లోనే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వాడుతున్నాను. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ ఉంది. ఓకే. సో
సో పోపు కొంచెం వేగిన తర్వాత చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు, పులుసుకి సరిపడా మనం బజ్జీల్లో వేసాం కదా ఆల్రెడీ. అవునండి, కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో పులుసు ఎప్పుడు మనం చేసుకున్నా అంటే అది కొంచెం ఆ పులుపు ఉన్న చోట ఉప్పు కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి మనకు. ఓకే. కొంచెం మనకి చింతపండు గుజ్జు మగ్గాలి. సో ఇది కొంచెం మరుగుతున్నప్పుడే కొద్దిగా ధనియాల పొడి, సో పులుసు కదండి, బెల్లం, వాటర్ ఇస్తారా? సో ఇది కొంచెం మనకు మరుగు రావాలండి. సో ఈలోగా చిక్కదనం కోసం కొంచెం బియ్య పిండి, బియ్య పిండి వేస్తేనే బాగుంటుంది, శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అందుబాటులో మనకి ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు అండి. సో మరుగుతున్నప్పుడు మనం ఇది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో గుమ్మడి బజ్జీలు ఎప్పుడన్నా మనం సర్వ్ చేసే ముందు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగానే యాడ్ చేసేస్తే సో మెత్తగా అయిపోయేవి, మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం మెదిగిపోతాయి మనకంటే. ఓకే. సో స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి సో ముందు తినే ముందే కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో పులుసు రెడీ పెట్టేసుకొని మనం అవి కూడా రెడీ పెట్టేసుకొని సర్వ్ చేసుకునేటప్పుడు అప్పుడే యాడ్ చేసుకోవాలి. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో బజ్జీలు. ఓకే. సో అవి మనకు ఉడకక్కర్లేదు కాబట్టి వెంటనే ఆఫ్ చేసేసుకుని మనం సర్వ్ చేసేసుకున్నాం. ఓకే రాజు గారు. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో గుమ్మడి బజ్జీల పులుసు రెడీ. వేడి వేడిగా గుమ్మడి బజ్జీల పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? గుమ్మడి బజ్జీల పులుసు తయారు చేసే విధానం: ఒక బౌల్లో గుమ్మడి తురుము, శనగపిండి, వాము, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో బజ్జీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత బజ్జీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి బజ్జీల పులుసు రెడీ. గుమ్మడి బజ్జీల పులుసు తయారు చేసే విధానం చూసాం కదా రాజు గారు, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దామా? ఓకేనండి. చాలా బాగుంది రాజు గారు. చాలా బాగుంది. ఎప్పుడు మనం అంటే పులుసుల్లో ముక్కలే వేసుకుంటాం కదా. అవును. సో ఇలా కొంచెం బజ్జీలో కూడా బాగుంది. లైట్ అంటే ఆ బజ్జీల్లో మనం కొంచెం వాము అది కూడా యాడ్ చేస్తాం. సో ఆ వాము టేస్ట్ కూడా తెలుస్తుంది. సో పులుసు కూడా సూపర్గా వచ్చిందంటే పులుసు అయితే అసలు సూపర్. ఎస్, వైట్ రైస్ లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో పండుగలప్పుడు మనం అంటే ఇలాంటి స్పెషల్ రోజుల్లో సో ఇలా పులుసులు అవన్నీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. సో కొంచెం వెరైటీగా గుమ్మడితో మనం ఇలా బజ్జీలా చేసుకొని పులుసు చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. గుమ్మడికాయ కూర చేసుకున్న తర్వాత ఆ గుమ్మడికాయలో ఉన్నటువంటి గింజల్ని కొంతమంది ఎండబెట్టుకుంటారు, కానీ చాలామంది పడేస్తూ ఉంటారు. కానీ వీటిని ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని ఆ పొడి కనుక ఫ్రైల్లో కానీ లేకపోతే చట్నీల్లో కానీ ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే ఆ వంటకాలు టేస్టీగా ఉండడమే కాకుండా పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం వంటలు చెబుతున్నారో చూద్దాం. మీ
చేతి వంటలో స్పెషల్ వంటలు చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ముందుగా వాళ్ళని పరిచయం చేసుకొని ఏ వంటలు చెబుతున్నారో కనుక్కుందాం. హలో. హలో, మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మేము శారదా కాలేజ్ నుంచి వచ్చామండి. ఓకే, ఏ ఇయర్ ఇప్పుడు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఓకే. హలో, మీ పేరు? నవ్య. నవ్య, మీరు కూడా సేమ్ కాలేజ్ కదా? సెకండ్ ఇయరేనా? ఎస్. ఓకే, ముందుగా మీరు చేస్తున్నారు కదా శ్రీకాంత్, అవునండి. ఏం వంట? మలాయ్ పూరి. మలాయ్ పూరి అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మలాయ్ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 కప్పు, కోవా 100 గ్రాములు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు, పంచదార పొడి కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మలాయ్ పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా శ్రీకాంత్, ముందుగా ఏం చేయాలి? ముందుగా పాకం తయారు చేసుకున్నామండి. ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. కొంచెం నీళ్ళ చూడండి ఎన్ని పోయాలో. తర్వాత కాస్త చక్కెర వేసుకోవాలండి. సో ఇది పాకం పట్టాలా? అవునండి. ఓకే, నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా? ఇది సో పాకం అంతలోపు అవుతుంది. మనము కోవాలో మనం పూరి చేసుకున్నామండి. ఓకే, కోవాలోనా? కోవాతో పూరి చేస్తారా? ఓకే. ముందుగా కోవా తీసుకొని అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఓకే, సో ఆ కోవా ఏంటి? స్వీట్ కోవానా? అన్స్వీటెడ్ కోవా. ఓకే, స్వీట్ లేదు కోవాలో. ఓకే, సో మనకు స్వీట్ లేదు కాబట్టి కాస్త స్వీట్ కావాలనుకుంటే మనము షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అందులోనే కలిపే దాంట్లో అందులోనే ఓకే. వేసుకోవచ్చు. షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్, కోవా మిక్స్ చేసుకున్నారు. Mix ఇంకేమైనా యాడ్ చేయాలి అందులో? ఇంకేం అవసరం అది స్టఫింగ్. ఈ స్టఫింగ్ కోసం స్టఫింగ్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పూరి చేసుకోవాలి. అదేంటి, ఎలా కలిపారు పిండి? మైదా పాలతో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ముద్ద చేసుకున్నాం. ఓకే, పాలు, మైదా, నెయ్యి, నెయ్యి, సాల్ట్ లాంటివి ఏమి యాడ్ చేయలేదు. మనకు కావాలనుకుంటే ఒక పించ్ సాల్ట్ వేసుకోవచ్చు చిటికెడంత. ఇది స్వీట్ కాబట్టి మీరు వేయలేదా? కావాలంటే కొంచెం వేసుకోవచ్చు సాల్ట్. సరే, పూరి చేసుకోవాలి. ఇప్పుడు పూరి చేసుకున్నాక వేయించుకుంటారు కదా, ఆయిల్ వెయిట్ చేయనా? సో ఆయిల్ హీట్ ఎక్కుతుంటుంది, ఇలా పూరి చేసుకోండి. సో చిన్న చిన్న పూరీస్ చేస్తున్నారా? మీడియం ఓకే, స్టఫ్ చేసుకోవాలి కదా లోపల. కాబట్టి అది ఎక్స్ట్రా సైజ్ అవుతుంది. శ్రీకాంత్, ఏంటి టెన్షన్గా ఏమైనా ఉందా? ఏం లేదు. మీరు సెకండ్ ఇయర్కి వచ్చారంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో కదా, చాలా కాన్ఫిడెంట్గా చేయండి. ఎంత మంచి రెసిపీ ఇది, ఏం టెన్షన్ పడద్దు. ఓకే. ఓకే, సో ఇక్కడ షుగర్ కరిగిపోయింది, సరిపోతుందా? ఇంకొంతసేపు ఉండాలా? ఇంకోసేపు ఉందండి. ఉండాలా? సో పూరి చేసుకున్నాక స్టఫింగ్ ఏదైతే చేశారో అది అందులో పెడుతున్నారు. ఇందులో పెట్టేసుకోండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్, ఎలా అయితే అలవాటైందో అలా చేస్తారు కదా. అంతే. ఇది బాగా క్లోజ్ చేసుకోవాలి. సో శ్రీకాంత్ ఇది దగ్గర పడిపోయింది, ఆఫ్ చేసేస్తాం. ఆఫ్ చేసేసుకోండి. సో స్టఫ్ చేసుకొని మళ్ళీ రోల్ చేస్తాం. మళ్ళీ రోల్ చేసేసుకోవాలి పూరి షేప్. ఓకే, ఫ్లేవర్ రావడానికి కొంచెం ఆయిల్లో నెయ్యి వేస్తున్నారు. ఓకే, నెయ్యి కూడా కరిగిపోయింది. వేసుకుందామా పూరి? వేసేసుకున్నాం. అది అవుతుంటుంది, ఇంకో పూరి చేసాం. సో ఇది కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? కొంచెం లైట్ బ్రౌన్ కలర్. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఇందులో యాడ్ చేయాలా? పాకంలో యాడ్ చేయాలి. పాకంలో వేసి కొంచెం సేపు ఉంచాలా, వెంటనే తీసేయచ్చా? ఉంచాలండి, ఒక 2 minutes 2-3 minutes వరకు. ఓకే. సో పాకంలో కొంచెం నానితే ఆ స్వీట్నెస్ అంతా పూరీలోకి వస్తుంది. ఓకే, కొంచెంసేపు ఉంచుదాం అయితే. సో మనం ఈ పూరీలో స్టఫింగ్ అనేది కోవా డ్రై ఫ్రూట్స్ కాకుండా ఇంకా వేరే కూడా చేసుకోవచ్చు. ఓకే, వేరే వాటితో ట్రై చేశారా మీరు ఇంతకుముందు? అంటే మామూలుగా కోవా లేకుండా డ్రై ఫ్రూట్స్తో ట్రై చేశాను సెకండ్ టైం. ఓకే, బట్ మనకు ఆ స్వీట్నెస్ అనేది రాదు. కొంచెం ఆ క్రంచీనెస్, స్టఫింగ్ ఉన్నట్లు అనిపించదు ఎక్కువ. అవునా? ఓకే, ఇది సరిపోతుందా? ఇది తీసేద్దామా వేరే ప్లేట్లోకి? చాలాసేపు అయింది కదా. ఓకే శ్రీకాంత్, అది కూడా ఇందులో వేసుకోవచ్చు కదా.
ఓకే, ఇది కూడా కొంచెంసేపు అవ్వాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ మనం మలాయి తయారు చేసుకోవాలి. మలాయి తయారు చేసుకోవాలా? ఓకే. పచ్చిపాలు అవి చల్లార్చినవా? లేదండి, పచ్చిపాలు. ఓకే. సో పాలు మరగాల, మరిగిన తర్వాత అదేంటి కోవా వేస్తున్నారా? కోవా ఇందాక మనం కలుపుకున్నాం కదా, కోవా డ్రై ఫ్రూట్స్. ఓకే శ్రీకాంత్, ఇది కూడా బాగా అయిపోయింది. సో సైడ్ పాలు కూడా అయిపోయింది కదా, ఇందులో కోవా యాడ్ చేసుకోవాలా? అవునండి. సరిపోతుందా? సరిపోతుంది. కోవా చాలా. సో కోవా ఎందుకు అంటే చిక్కదనం కోసమా? ఓకే. అంటే మామూలుగా కోవా వేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది మలై అనేది. పాలు కూడా బాగా మరిగి చిక్కగా వస్తే మలై లాగా అవుతుంది కదా. సో శ్రీకాంత్, ఇది దగ్గర పడే లోపు ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే చేసుకుందామా? ఏం లేదండి, మనం ప్రెజెంటేషన్ కోసం మన పూరి కట్ చేసుకుంటే సరిపోతుంది. పూరి కట్ చేసుకోవాలా? సరే, కట్ చేసుకో. ఓకే, దగ్గర పడిపోయింది. ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మన మలై అనేది మన వేసుకొని డ్రై ఫ్రూట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ కంటే ముందే వేయాలండి. అదే. ఓకే. సో సిల్వర్తో డెకరేట్ చేస్తున్నారా? ప్రెజెంటింగ్. ఓకే. వేడివేడిగా ఉన్నప్పుడు అలా పెట్టేసేయాలి. మలై పూరి రెడీనా? మలై పూరి. ఓకే, మలై పూరి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దామా? మలై పూరి తయారు చేసే విధానం: ముందుగా మైదాలో నెయ్యి వేసి పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. ఒక బౌల్లో కోవా, తరిగిన డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని పూరిలా ఒత్తుకొని మధ్యలో కోవా మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరిలా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని నెయ్యి వేసిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. మరొక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో కోవా మిశ్రమం వేసి దగ్గర పడనివ్వాలి. తర్వాత పూరీలని ముక్కలుగా కట్ చేసి పైనుండి కోవా మిశ్రమం వేసి సర్వ్ చేసుకుంటే మలై పూరి రెడీ. మలై పూరి తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు, టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సూపర్గా ఉంది. సో లోపల మొత్తం అక్కోవా అంతా, తర్వాత పైనుంచి కొంచెం ఆ పాకంలో వేశారు. సో పైనుంచి కూడా కొంచెం అలా పోర్ చేసి డ్రై ఫ్రూట్స్ వేశారు కదా. అవును, చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. మనం రకరకాల స్వీట్స్ చేసుకోవడానికి ఇంకా పాలు బాగా మరగ్గాచుకుంటూ ఉంటాం ఒక్కోసారి. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే పాలు ఇలా పెట్టి మర్చిపోయి వదిలేసినప్పుడు బాగా మరిగిపోతాయి, మాడు వాసన వచ్చేస్తూ ఉంటుంది, అడుగంతా కూడా మాడిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మాడు వాసన వచ్చిన పాలను ఏం వాడతాం, పడేద్దాం అనుకుంటారు చాలామంది. అలా ఏం పడేయక్కర్లేదండి. అందులో ఒక తమలపాకు వేసి ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత తమలపాకు కనుక తీసేసి ఆ పాలు వాడుకున్నట్లయితే మాడు వాసన అంతా కూడా పోతుంది, పాలు మామూలుగానే ఫ్రెష్గా ఉంటాయి. నవ్య, రెడీనా వంట చేయడానికి? ఓకే, ఏం వంట చేస్తున్నారు? మస్టర్డ్ పన్నీర్. మస్టర్డ్ పన్నీర్. ఓకే, మస్టర్డ్ పన్నీర్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మస్టర్డ్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెల్ల ఆవాలు 1 కప్పు, పన్నీర్ 200 గ్రాములు, పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ధనియాల పొడి
1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మస్టర్డ్ పన్నీర్ అంటే ఆవాలు ఏం చేస్తారు? అవన్నీ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి చేస్తారా? ఓకే ఓకే. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ చాప్ చేసిన. ఓకే. ఈ లైట్ అండ్ బ్రౌన్ రావాలి. అవునా? ఓకే. సో మస్టర్డ్ పేస్ట్ చేయాలన్నారు కదా, అక్కడ పేస్ట్ ఉంది కదా, అదేనా అది? అది ఎలా చేశారు చెప్తారా? ఫస్ట్ మస్టర్డ్ సీడ్స్ తీసుకోవాలి. తర్వాత వైట్ మస్టర్డ్ అది? వైట్ మస్టర్డ్ సీడ్స్. ఓకే. తర్వాత సాల్ట్ కొంచెం, 2 మిర్చీస్ వేసుకోవాలి. 30 మినిట్స్ సోక్ చేయాలి వాటర్లో. పెట్టుకోవాలి. ఓకే. వైట్ మస్టర్డ్, వైట్ కలర్ ఉన్న ఆవాలు అండ్ సాల్ట్, పచ్చిమిరపకాయలు నానబెట్టుకోవాలి. 3 కలిపి నానబెట్టుకోవాలి. కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కదా, తుంచి వేసేయాలి. ఓకే. నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేస్తే అలా వచ్చిందా? ఓకే. మరి తెల్లవాళ్ళు ఈజీగా దొరుకుతాయా మనకి మార్కెట్లో? ఈజీగా దొరుకుతాయి. ఓకే. వైట్ మస్టర్డ్ అంటే ఇచ్చేస్తారు? ఇచ్చేస్తాం. ఓకే. లేదని కూడా మనం బ్లాక్ మస్టర్డ్తో కూడా చేసుకోవచ్చు, నల్ల ఆవాలతో కూడా. సో ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. టొమాటో ప్యూరీనా? అంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా ఇది? చేసుకోవచ్చు. టొమాటోలు ఉడకపెట్టి పేస్ట్ చేశారు, అదే కదా ప్యూరీ? ఓకే. టమాటో రానెస్ మొత్తం పోయే వరకు ఉంచుకోవాలి. ఓకే. టమాటో పచ్చిదనం అంతా పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఓకే. వేగుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే. లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఓకే. సాల్ట్. మస్టర్డ్ పేస్ట్ చేసుకున్నప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేశారు కదా, అందుకని కొంచెం యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్. ఓకే. సో మనం గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం కాబట్టి అది కూడా చూసుకుని వేసుకోవాలి కదా. మస్టర్డ్ పేస్ట్లో ఇది కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. మస్టర్డ్ పేస్ట్లో మీరు కొబ్బరి తురుము కూడా వేసారా? ఇందాక వేసారా? ఇందాక వేసాను. సో అది ఎండి కొబ్బరి పొడా? ఎండు కొబ్బరి పొడి కూడా నానబెట్టి పేస్ట్ చేశారా? ఓకే. అయితే ఎండు కొబ్బరి పొడి, పచ్చిమిరపకాయలు, సాల్ట్, తెల్లవాలు 3-4 నానబెట్టి పేస్ట్ చేస్తారు. ఓకే. సో ఆ పేస్ట్ ఎప్పుడు వేసుకోవాలి ఇందులో? ఫస్ట్ ఇది కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. ఫస్ట్ కొరియాండర్ పౌడరా? ఓకే. మనం ముందుగా చేసుకున్న పేస్ట్, మనం నల్లావాలతో చేసుకుంటే కొంచెం పేస్ట్ బ్లాక్ కలర్లో వస్తుంది కదా. ఓకే. మనకి కలర్ కావాలంటే వైట్ కలర్ ఆవాలతో వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము అవన్నీ మనము బిటర్నెస్ పోవడానికి వేసుకుంటాం. అవునా? ఓకే. ఆవాలంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, కొబ్బరి పొడి వేసుకుంటే ఆ చేదు అనేది తెలియదు అంతగా. సో ఇందులో వాటర్ ఏమైనా వేసుకుంటారా? అక్కర్లేదా? కొంచెం వేయనా ఇప్పుడు? సో పన్నీర్ పచ్చిదే కదా, పచ్చిది అలానే వేసుకుంటున్నారా? వేయించుకోక్కర్లేదు. అవసరం. నవ్య, ఈ రెసిపీ ఎందులో అయితే బాగుంటుంది? రోటీస్లో ఎక్కువ బాగుంటుంది. రోటీస్లో బాగుంటుంది కదా. ఓకే. సో ఇది ఉడుకుతుంది కదా, ఇందులో ఇప్పుడు ఏం వేస్తున్నారు? పన్నీర్ వేసేసుకోవడమేనా? ఓకే. సో పన్నీర్ ఉడకడానికి అంత టైం ఏం పట్టదు కాబట్టి ఇందులో కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. ఒక 3 మినిట్స్. ఓకే. మనకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కదా ఇందులో. ఇంకా తిక్కుగా కావాలంటే తిక్కుగా, లేకపోతే సెమీ. ఓకే. సెమీ గ్రేవీ. ఎలాగో కొంచెంసేపు ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చా మనం? మనం మూత పెట్టి ఏమైనా ఉడికించుకోవాలా? అక్కర్లేదా? ఉడికిపోతుందా? ఉడికిపోతుంది. ఓకే. నవ్య, ఉడికిపోయినట్టేనా? ఉడికిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని
మస్టర్డ్ పన్నీర్ రెడీ. ఓకే, మస్టర్డ్ పన్నీర్ రెడీ అయిపోయిందండి. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దామా. మస్టర్డ్ పన్నీర్ తయారు చేసే విధానం: ముందుగా తెల్ల ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఎండు కొబ్బరి పొడి నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మస్టర్డ్ పన్నీర్ రెడీ. మస్టర్డ్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజ్ గారు, ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకే, సో కొంచెం మసాలా కాంబినేషన్లో కొంచెం ఆవా టేస్ట్ ఉంది, మనకు కొంచెం బాగుంది. మస్టర్డ్ ఫ్లేవర్లో టేస్ట్ బాగా తెలుస్తుంది. ఎస్, అండ్ తను అన్నట్టు కొబ్బరి వేయడం వల్ల మరీ ఎక్కువ చేదు అని తెలియదండి. సో కొంచెం అంటే కాజు కానీ ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసేసుకుంటే సో ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. సో కావాల్సిన దీంట్లో కొంచెం లైట్ కసూరి మేతి అది వేసుకున్నా కొంచెం ఆ చేదును కొంచెం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆవతో చేదును అనేది. సో కసూరి మేతి కూడా వేస్తే ఇంకా ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయ్యి బాగుంటుంది. చాలా బాగుంది, టేస్ట్ ఉంది, చాలా బాగా వచ్చింది. సో ఇద్దరు చేసిన ఐటమ్స్ కూడా బాగున్నాయి. సో అంటే పండగ వాతావరణం. అవును, ఓకే, చిన్నగా మసాలా కర్రీ టైప్ లో, తర్వాత ఒక స్వీట్ ఐటమ్. అవును, ఈ పండగ రోజులో ఏం చేసినా అదేదో నైవేద్యం లాగా కొంచెం స్పెషల్ గానే అనిపిస్తాయి అసలు. అంటే ఆ రోజులోనే ఉంటుంది స్పెషాలిటీ అంటే కూడా. సో ఏం చేసినా సూపర్ గా అనిపిస్తుంది ఆ రోజు. చాలా బాగున్నాయి ఇది రెండు కూడా డిష్లు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీకు మై టీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చేసి కంగ్రాట్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూసారు కదండి, రెండు వంటలు కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూద్దామా. నూనె ప్యాకెట్లు కానీ నెయ్యి ప్యాకెట్లు కానీ అది తీసేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్స్ మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా అందులో పప్పు ధాన్యాలను కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే ఈ పప్పు ధాన్యాలు అనేవి పురుగు పట్టకుండా, వాసన రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ అ మినిట్. రాజుగారు, మరి జస్ట్ మినిట్లో ఏం నేర్పిస్తున్నారు? లడ్డు చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు అండి. డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, బాదం పప్పు 1/2 కప్పు, పిస్తా 1/2 కప్పు, వాల్నట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు. డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. రాజు గారు, ముందుగా ఏం చేయాలి? సో ఇక్కడ మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ కొంచెం దూరగా వేయించేసి మిక్సీ పట్టి పొడిలా చేసుకుందామండి. అంటే లడ్డూలా చుట్టుకోవాలి కదా. సో అప్పుడు మనకు పొడిలా చేసుకుంటే ఆ రవ్వలో బాగా కలిసిపోతుంది. సో ముందుగా అంటే డ్రైగానే వేయించుకుంటాం. జీడిపప్పు తర్వాత బాదం, అలాగే పిస్తా, వాల్నట్స్ అండి. ఓకే, సో కొంచెం లైట్గా దూరగా వేస్తే కూడా మనకు బాగా నలుగుతాయండి. సో మిక్సీ పట్టేటప్పుడు. ఓకే, సో నెయ్యి ఇప్పుడు మనం యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ వేగినట్టుగా ఉండాలని వేయిస్తున్నారా? అంతేనండి. సో ఆ టేస్ట్ బాగుంటుందండి. కొంచెం కాస్త వేయించి చేస్తే. ఓకే, దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. సో దీన్ని మనం పొడిలా చేసేసుకోవాలి. సో ఇలా ఫైన్గా రావాలండి పౌడర్ మనకు. ఓకే, సో ఇది పక్కన పెట్టేసుకున్నాం. సో అలాగే రవ్వ కూడా మనం కొంచెం నేతిలో వేయించుకుందాం. ఓకే రాజు గారు. సో కొద్దిగా నెయ్యి వేసుకొని సో రవ్వ,
సో ఇది కూడా కొంచెం మనం దూరగా వేయించుకోవాలి. సో అప్పుడు మనకు టేస్ట్ అనేది కొంచెం పెరుగుతుందండి. సో రవ్వను వేయించుకోవడం వల్ల ఓకే. అది కూడా కొంచెం నేతిలో వేయించుకుంటే ఇంకా చాలా బాగా కమ్మగా వస్తుంది మనకు. సో స్వీట్ ఐటమ్ కదా, సో నెయ్యి బాగా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు మనకి. రవ్వ నేతిలో వేయించినప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఎస్. సో ఇది కొంచెం దూరగా వేగాలి మనకు. ఓకే రాజు గారు, రవ్వ వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. బొబ్బట్లు తినడానికి టేస్టీగానే ఉంటాయి, కానీ చేసుకోవడం మాత్రం కొద్దిగా పెద్ద పద్ధతి. ఎందుకంటే పల్చగా రావాలని మనం అనుకుంటాం, కానీ అవేమో మందంగా వచ్చేస్తూ ఉంటాయి. ఈజీ పద్ధతి చెప్తాను, ఫాలో అవ్వండి. బొబ్బట్లు చేసుకునేటప్పుడు పూరీ పిండి అంటే మైదా పిండి కలుపుకొని ఆ తర్వాత ఆ పూర్ణం కూడా రెండు తీసుకుని మధ్యలో పెట్టేసుకొని పూరీ ప్రెషర్లో పెట్టి ఒత్తుకున్నట్లయితే ఇవి పల్చగా వస్తాయి. చిట్కా చూసేసాం కదా, వేగిపోయిందేమో చూద్దాం రాజు గారు. మంచి స్మెల్ వస్తుంది కదా. అవును. సో దీన్ని తీసేసుకుందామండి బౌల్లోకి. సో దీంట్లోనే మనం ముందుగా వేయించి పొడి కొట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, సో అది కూడా ఆ పొడి కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే. కొద్దిగా యాలకుల పొడి. సో ఈలోగా కొంచెం నెయ్యి కూడా మనం కరిగిచ్చేసుకుందాం. ఓకే. సో నెయ్యి వేస్తూ లడ్డూలు చేస్తారా? అవునండి. సో పాలు పోసుకుంటాం, బట్ ఈ నెయ్యి కూడా కొంచెం మనకి లడ్డు చుట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఈ లడ్డు ఎన్ని రోజులు ఉంటుందండి? నెల రోజులు ఉంటుందండి, చాలా రోజులు. అంటే పాలు పోసి చేస్తున్నారు కదా. సో అది డ్రైగా అది పీల్ చేసుకుంటుంది, రవ్వ కదా పీల్ చేసుకుంటుంది, చాలా రోజులు ఉంటుంది. సో రవ్వ లడ్డు కాబట్టి షుగర్ అలా వేయాలి కదా అందులో? అవునండి. షుగర్ పౌడర్ వేసుకోవచ్చా రాజుగారు? వేసుకోవచ్చండి, బట్ ఇలా ఉంటే మనకు తినేటప్పుడు కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది. అవును, రవ్వ లడ్డు అంటేనే షుగర్ ఎలా వేస్తారు. ఎస్. సో చూడగానే కొంచెం అక్కడక్కడ అలా మెరుస్తూ కనిపిస్తూ ఉంటుంది కదా మనకి క్రిస్టల్స్ అన్ని. ఓకే. సో బాగా కలిపేసుకున్నాక దీంట్లో మనం కరిగించిన నెయ్యి అండి. ఓకే. సో పండుగల సీజన్లో ప్రతి ఇంట్లో చూసినా నేతి వాసన వస్తూ ఉంటుంది. అవును, ఆ వంట నుంచి వచ్చే గుమగుమలే పండగ అట్మాస్ఫియర్ని ఇంకా గుర్తు చేస్తుంటాయి. ఎస్. ఓకే. సో దీంట్లో కొద్దిగా పాలు పోస్తూ మనం లడ్డూలు చుట్టేసుకోవాలి. కాచి చల్లార్చినవి కదా అవి? అవునండి. పాలు ఏంటంటే మనకు కొంచెం తడి ఉంటే లడ్డు చుట్టుకోవడానికి హెల్ప్ అవుతుందండి. ఓకే. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మనకు అది సెట్ అవుతుందండి మనకి లడ్డు అనేది. చల్లారిపోతే లడ్డూలు అంత బాగా రావు కదా? అతుక్కోవండి, కొంచెం మనకు వేడి మీద కొంచెం అతుక్కుంటుంది అది. ఓకే. సో అందుకే ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చుంటారు, అంటే ఆ వేడి తగ్గకముందే అందరు కలిసేసి చుట్టేసుకుంటారు. ఓకే. సో వేడి చల్లారక ముందే చేసేసేయాలి కాబట్టి ఒకరితో అంత త్వరగా అవ్వదు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ కొంతమంది కూర్చుని చేస్తారు. ఎస్ అండి. సో అంటే మామూలుగా మనకి పండుగలు అంటేనే చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు, ఫ్రెండ్స్ కానీ. అవును. సో ఆ పక్క వాళ్ళు ఇరుగు పొరుగులు అంతా కూడా వస్తూ ఉంటారు కదా. సో అలా ఒకరి ఇంట్లో ఒకరి అంటే అలా వ్రతాలు అవి జరిగేటప్పుడు ఒకరికొకరు అలా హెల్ప్ చేసుకుంటూ. యా. సో అంటే వాళ్ళ మధ్య కొంచెం అంటే ఆ కమ్యూనికేషన్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. అవును, వంట వంకతో అయినా ఎస్ పెరుగుతుంది. వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తూ బాగుంటుంది అలా అందరూ కలిసి. అందుకే అంటారు కదండి పండగ వాతావరణం అంటే అందరు కూడా కలిసిపోతారు చాలా మంది. ఎస్. సో ఈ పండుగలు చాలా హెల్ప్ అవుతున్నాయి అందరికి. చాలా చాలా అందరూ కలిసి కూర్చొని చేయడం వర్క్. సో మధ్యలో ఒక ఫ్లవర్ ఇస్తున్నాం, కార్వింగ్. సో అమ్మవారి కాబట్టి
సో బీట్రూట్తో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే రాజు గారు. సో అలా మనం చేసుకుంటే అమ్మవారికి మనం అలంకరణ చేసుకోవచ్చు. అవును, వెజిటబుల్ కార్వింగ్స్ కూడా చాలా మంది కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ బర్డ్స్ కానీ చేసేసి అమ్మవారికి అలా చుట్టూతో అలంకరించేసి కొంచెం డిఫరెంట్గా కనపడడానికి పూలదండల్లా కూడా చేసేసుకోవచ్చు. మనం చిన్న చిన్న క్యారెట్ ఫ్లవర్ చేసి దండల్లా కూర్చేసుకుని యాడ్ చేసుకోవచ్చు అమ్మవారికి. సో సాధ్యమైన నేను చూపిస్తూ ఉంటాను. సో వాటిని వాళ్ళు కొంచెం లైట్ ప్రాక్టీస్ చేసుకుని ఇంట్లో వాళ్ళు కూడా అమ్మవారి అంటే మూర్తి విగ్రహం చుట్టూ కానీ అలంకరణ చేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది, చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఈసారి నార్మల్ ఫ్లవర్స్ తో కాకుండా వెజిటేబుల్స్ తోటి కార్వింగ్స్ తో ఫ్లవర్స్ చేసుకోవచ్చు. చిన్న టెక్నిక్, పెద్దగా కష్టం ఏం లేదు. బస్ ఆ టెక్నిక్ అనేది కొంచెం మనం క్యాచ్ చేస్తే బీట్రూట్ ఫ్లవర్స్ ఈజీగా చేసుకోవచ్చు. చాలా లుక్ బాగుంటుంది. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, చూసి ట్రై చేయండి. సో పెటల్స్ కొరకు ఇది పీల్ చేసి తీసేసేయాలి. కొంచెం పెద్ద బీట్రూట్ లాంటిది తీసుకుంటే ఫ్లవర్ పెద్ద కావాలనుకుంటే మనం పెద్ద బీట్రూట్ తీసుకోవాలి. ఓకే, సో ఈ కట్ చేసిన ఏరియాలోనే పెటల్స్ తీసుకుంటున్నామండి. సో హాఫ్ సర్కిల్. సో సెకండ్ది ఫస్ట్ దానికి టచ్ అవుతూ పోవాలి. ఓకే, 4 పెటల్స్ తీసుకున్నాను. ఓకే, సో మళ్ళీ ఆ పెటల్స్ కింద నుంచి సేమ్ ఇందాక తీసినట్టే ఒక లేయర్ తీసేసారు. అలా తీస్తే ఆ పెటల్స్ క్లియర్ గా కనిపిస్తాయి, కొంచెం ఎలివేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా వచ్చేసాయి. సో రెండో వరుస మనకి ఈ రెండింటి మధ్యలో రావాలి. సో ఫ్లవర్ అనేది అటు సైడ్ ఉంటుంది. యా, ఇదండి లుక్. చేసేటప్పుడు కొంచెం దాన్ని మనం తిరిగేసి పట్టేసుకుంటాం. ఓకే, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫ్లవర్ మనం చేసేటప్పుడు రెండే స్టెప్లు అండి. ఒకటి పెటల్ మార్క్ చేసుకోవాలి, రెండవది పీల్ చేసుకోవాలి. సో ఎండింగ్ వరకు ఒకే మెథడ్ మనం ఫాలో అవుతూ వెళ్తే మనకు బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ వచ్చేస్తుంది. సో 3 వరుసల్లో మనకి పెటల్స్ సేమ్ సైజులో వస్తాయి. ఆ తర్వాత నుంచి వాటి సైజ్ అనేది తగ్గుతూ ఉంటుందండి. అంటే కొంచెం ఫ్లవర్ ముడుచుకున్నట్టుగా చూపిస్తున్నాం అనమాట. ఓకే, సో ఫైనల్గా మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఓకే, డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు రెడీ అండి. చూసారు కదండి, డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వాల్నట్స్ వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. ఒక బౌల్లో వేయించిన ఉప్మా రవ్వ, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకుల పొడి, పంచదార, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు రెడీ. డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డు తయారు చేసే విధానం చేసేసాం కదా రాజు గారు, టేస్ట్ చేద్దాం. ఓకే, రవ్వ లడ్డు అందరికీ ఇష్టం. సో దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం వేయించడం వల్ల టేస్ట్ కూడా పెరిగింది, ఎక్స్ట్రా టేస్ట్ వచ్చింది. సూపర్గా ఉంది. అంటే సింపుల్గా చేసుకునే స్వీట్ ఐటెంలలో రవ్వ లడ్డు ఒకటి ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీ అండి. సో ఇలాంటివి చేసి పెట్టేసి, అంటే మామూలుగా ఏంటంటే ఇలాంటి పండుగలప్పుడు ఇంట్లో వాళ్ళకి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా మహిళలకి. సో ఇలాంటివి చేసి పెట్టేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తుంది. సో హడావిడిలో మధ్య మధ్యలో అలా కొంచెం తింటూ ఉంటే వాళ్ళకి కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది. ఎక్కువసేపు అంటే సాయంత్రం వరకు కూడా యాక్టివ్గా కూడా ఉండగలుగుతారు. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ లడ్డూలు రెసిపీ. అవునండి, ఆ నేతి కమ్మదనం, ఆ డ్రై ఫ్రూట్స్ టేస్ట్, రవ్వ లడ్డు, ఆ షుగర్ కూడా మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉందండి. మాటలో చెప్పలేము, అంత టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పండుగలు, శుక్రవారాలు ఇలాంటప్పుడు మనం ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఆ కొబ్బరి కాస్త ఎండబెట్టినా కూడా, కొంచెం ఎండినా కూడా అది 2-3 రోజుల తర్వాత లోపలంతా కూడా పసుపుగా వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే వాటిని ఒక గాజు సీసాలో పెట్టి బాగా మూత టైట్గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే అవి అలా చెడిపోకుండా ఉంటాయి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువలు తెలుసుకోవాలి కదా, దానికోసం ఫుడ్ గైడ్ చూద్దాం.
ఈరోజు ఫస్ట్ రెసిపీ గుమ్మడి బజ్జీల పులుసు. గుమ్మడికాయలో ఉన్నటువంటి ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండటానికి, రకరకాల పేగులకు సంబంధించిన క్యాన్సర్ని నిరోధించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ గుమ్మడి తురుములో శనగపిండిని కలిపి బజ్జీలా వేయటం మూలాన కొంతవరకు డీప్ ఫ్రై చేయటం అవుతుంది కాబట్టి క్యాలరీస్ కూడా కొంచెం యాడ్ అవుతాయి. అలాగే గుమ్మడికాయలో కూడా కొంతవరకు కార్బోహైడ్రేట్స్ ఉండటం మూలాన, శనగపిండి నుంచి వచ్చిన కార్బోహైడ్రేట్స్ కూడా దీనికి యాడ్ అవటం మూలాన డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది రెగ్యులర్గా తీసుకోదగిన ఆహారం కాదు. డీప్ ఫ్రై చేసిన హై క్యాలరీ ఫుడ్ కాబట్టి దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవటం కాకుండా ఎప్పుడైనా అకేషన్స్ వచ్చినప్పుడు ఏ పండగలకు స్పెషల్గానో చేసుకుంటే అందరూ తినొచ్చు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా కొలెస్ట్రాల్ అవి ఎక్కువ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ చక్కగా తీసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ మలై పూరి. దీంట్లో మామూలు పూరితో పాటుగా, అంటే మామూలు పూరికి వాడే మైదా పిండితో పాటుగా కొంత క్రీమ్ లేదా మలై, అలాగే కొంత పంచదార కూడా తీసుకోవటం మూలాన ఇది కొంచెం హై క్యాలరీ ఫుడ్డే అవుతుంది. కానీ దీని నుంచి ఎనర్జీ కూడా చాలా త్వరగా వస్తుంది. అలాగే దీన్ని డీప్ ఫ్రై చేయటం మూలాన దీంట్లో ఆయిల్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంత హై క్యాలరీ ఫుడ్, ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం మూలాన హెల్దీగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా దీన్ని అకేషనల్గా తీసుకుంటేనే బెటర్. రోజువారీ తీసుకున్నట్టయితే ఇలాంటివి వెయిట్ గెయిన్కి కూడా కారణం అవ్వచ్చు. నెక్స్ట్ రెసిపీ మస్టర్డ్ పనీర్. దీంట్లో తెల్ల ఆవాలు వాడారు. ఈ తెల్ల ఆవాల్లో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొంత ఫైబర్ కూడా ఉంటుంది. కొబ్బరిలో కూడా మన శరీరానికి అవసరమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్, అలాగే టొమాటోలో వచ్చేసి మనకి క్యాన్సర్ నివారించగలిగే లైకోపిన్ అనే పదార్థం, ఫైబర్, ఇలా కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటితో పాటుగా వాడిన పనీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మన శరీరానికి చాలా శక్తినిస్తుంది కూడా. మనం రెగ్యులర్గా వండుకునే పనీర్లా కాకుండా ఈ కొత్త ట్విస్ట్తో ట్రై చేయటం మూలాన మనకి ఎక్కువ క్యాలరీస్ రాకుండా తక్కువ క్యాలరీస్తోనే హెల్దీగా పనీర్ తినే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాలరీస్ కూడా మీడియం రేంజ్లో ఉంటాయి కాబట్టి ఎలాంటి వాళ్ళైనా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఇది ఆహారంలో తీసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ లేదా హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా లిమిటెడ్ క్వాంటిటీస్లో దీన్ని తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్ రవ్వ లడ్డు. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పౌడర్ చేసి వాడారు. ఈ డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, వాల్నట్స్, అలాగే క్యాష్యూ నట్స్, పిస్టాషియో ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మన శరీరానికి చాలా అవసరమైనటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. వీటిలో కొన్ని మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడవచ్చు. కానీ వీటన్నిటితో పాటు పంచదార కూడా తీసుకోవటం మూలాన మనకు ఆ బెనిఫిట్ ఉండకపోవచ్చు. అంతేకాకుండా దీంట్లో వాడిన రవ్వ నుంచి కూడా మనకు చాలా ఎనర్జీ వస్తుంది. ఈ షుగర్ నుంచి వచ్చే ఎనర్జీ, రవ్వ నుంచి వచ్చేది, డ్రై ఫ్రూట్స్ నుంచి వచ్చేది, వీటన్నిటి నుంచి వచ్చే ఎనర్జీ అంతా కలిపి చాలా హై క్యాలరీ ఫుడ్ అవుతుంది. కాబట్టి ఇది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవటం మాత్రమే మంచిది. అలాగే హై ఎనర్జీ నీడ్స్ అంటే చిన్నపిల్లలు, ఎక్కువ ఆటలు ఆడేవాళ్ళు, లేదంటే ఎక్సర్సైజ్ ఎక్కువగా చేసి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వెంటనే ఏదైనా స్నాక్ కావాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి కూడా ఇది బాగానే ఉంటుంది. సో చూసారు కదండి, ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.